గొప్ప కోరికలు ఏం కాదు మంచి కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. గత నెల రోజులుగా డిఎస్సి కోచింగ్ కోసం 432 అప్లికేషన్లు రావడం జరిగిందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. వీరందరికీ కోచింగ్తో పాటు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశామని, కోచింగ్ తీసుకున్న వారిలో 70% మంది టీచరు పోస్టులు సాధిస్తారని నెహ్రూ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టడం జరిగింది. 5 సంతకాల్లో అతి ప్రధానమైంది, కీలకమైంది విద్యా వ్యవస్థకు సంబంధించి ఈనాడు ఏదైతే కొరతగా ఉందో టీచర్స్ యొక్క, ఉపాధ్యాయుల యొక్క కొరత, ఆ కొరతను తీర్చాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో 16,000 పైబడి ఉపాధ్యాయుల్ని వివిధ విభాగాల్లో తీయాలని చెప్పి నిర్ణయించడం, డిఎస్సి ప్రకటించడం, దాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెట్ కానీ డిఎస్ఏ కానీ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే కోచింగ్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ ఉచిత క్యాంప్ అన్నది మెటీరియల్తో సహితంగా బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు